అనంతపురం జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గంజాయి కట్టడిలో భాగంగా గుంతకల్ డిఎస్పీ శ్రీనివాసన్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు గుంతకల్ వంట ఇన్స్పెక్టర్ బి మనోహర్ మరియు రైల్వే ఎస్ఐ గారు జయప్రకాష్ రెడ్డి మరియు మా సిబ్బంది మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు గుంతకల్ రైల్వే జంక్షన్ సమీపంలో వెహికల్స్ తనిఖీ చేస్తుండగా సుమారు 6 గంటల సమయంలో ఒక క్విడ్ వాహనం నందు ఒక 4 వ్యక్తులు వస్తూ ఉన్నారు. మాకు గంజాయి పైన సమాచారం మేరకు మేము దాన్ని ఆపి తనిఖీ చేయగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే 2 కేజీలు ఒక బ్యాగులోను 1 కేజీ ఒక బ్యాగులో 2 బ్యాగులలో 3 కేజీలు గంజాయి ఉండింది. దాన్ని పెద్ద మనుషుల సమక్షంలో తనిఖీ చేసి సీజ్ చేసి వాళ్ళని 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 3 వ్యక్తులు వచ్చేసి బళ్ళారికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి రాము అనే ఒకతను, తర్వాత వెంకట సాయి అనే ఒకతను, రామకృష్ణ, వీళ్ళు 3 కూడా బళ్ళారి. తర్వాత వచ్చేసి ఒకతను దుర్గేష్ అని చెప్పేసి మన షికారి కాలనీ గుంతకల్లు. వీళ్ళు అప్పుడప్పుడు ఒరిస్సా నుండి ఈ వెంకట సాయి అనే అబ్బాయి ద్వారా తెప్పించుకొని ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి పికప్ చేసుకొని పోయి అక్కడక్కడ అమ్ముకోవడము, తర్వాత చిన్న ప్యాకెట్లు అమ్మడం వల్ల ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల ఇది మాకు నమ్మకమైన సమాచారం మేరకు మేము ఈరోజు సమాచారం మేరకు అరెస్ట్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాము. కాబట్టి మేము పబ్లిక్ని కూడా కోరుకునేది ఏమంటే ఏదైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు గ్యాంబ్లింగ్ కానీ, గంజాయి కానీ, తర్వాత బెల్ట్ షాప్స్ కానీ ఏవైనా ఉంటే కానీ సరాయి కానీ ఇలాంటి వాటిపైన మాకు సమాచారం ఇస్తే వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకుండా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి కావలసినంత రివార్డు కూడా ఇస్తామని చెప్పేసి మా గౌరవనీయులైన ఎస్పీ గారు కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల వల్ల మన పబ్లిక్ ప్రజల యొక్క జీవితాలు అంధకారంలోకి పోయి వాళ్ళ యొక్క చెడు వ్యసనాలకు బానిసలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా గుంతకల్ పోలీసు వారి తరఫున, మా డిపార్ట్మెంట్ వారి తరఫున మేము గౌరవనీయులైన ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ విధంగా వీటిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాము. అదేవిధంగా దీనిపైన సమాచారం ఇస్తే కానీ పబ్లిక్ వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కేజీ 5,000కి అక్కడి నుంచి కొనుక్కొస్తారు. వాళ్ళు 1 కేజీలో 200 ప్యాకెట్లు చిన్నవి 5 గ్రాముల చొప్పున డివైడ్ చేసి 1 కేజీకి 150 నుంచి 200 రూపాయలకు అమ్ముతారు. లారీలో ఉన్నాయి. మన దగ్గర బెల్ట్ షాప్ పైన 1 కేసు ఉంది. పాత కేసులలో ముద్దాయిలుగా ఉన్నారు. 30,000 నుంచి 40,000 దాకా అమ్ముతారు. ఎక్కడ సార్ వీళ్ళని అరెస్ట్ చేశారు? రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు.